హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 113. ఆపవే, ఎంతసేపు నవ్వుతావని సత్య తల మీద ఒకటి పీకాడు. ఆమె పడి పడి నవ్వడం చూసి చిరాకు పుట్టిన వంశీ. ఇస్ అబ్బా రాక్షసుడా! అవి చేతులా లేకపోతే ఐరన్ రాడ్సా? అంత గట్టిగా కొట్టావంటని గొడవకి లేచిన సత్యని ఆపి, మరి లేకపోతే వాళ్ల పేర్లని టీజ్ చేయడం నీదే కదా బేబీ తప్పు అని అన్నాడు ధ్రువ. దాంతో సత్య 2 నిమిషాలు సైలెంట్ గా ఉన్నా, అయినా సరే ఆ నేమ్స్ కామెడీగా ఉన్నాయని నేను నవ్వానని అంటుంటే హైందవి కూడా మరొక 2 పీకడంతో అమ్మమ్మ అని సత్య కీచుగా అరిస్తే, లేకపోతే మా మామయ్య గారి పేరుని, మా నాన్నగారి పేరుని ఈ వెధవలే మార్చేశారని నేను తిట్టుకుంటూ ఉంటే, నువ్వేమో అవి ఫన్నీగా ఉన్నాయని నవ్వుతున్నావా? అని అంది కోపంగా. నేనెప్పుడు మీ నాన్నగారి, మామగారి పేర్లు ఫన్నీగా ఉన్నాయని నవ్వానమ్మమ్మ అని సత్య అనగానే అందరూ అయోమయంగా సత్య వైపు చూశారు. మళ్ళీ గట్టిగా నవ్వుతూ ఆ పేర్లు బావ వాళ్ళకి ఫన్నీగా ఉన్నాయని అన్నాను కానీ, పేర్లు ఫన్నీగా ఉన్నాయని అనలేదమ్మమ్మ అని సత్య అమాయకంగా చెప్పేసరికి హైందవి కన్‌ఫ్యూజ్ అయిపోతే, నాన్నమ్మ ఇది నిన్ను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అది నవ్వింది పేర్లు ఫన్నీగా ఉన్నాయనే. అంటే ఇద్దరు తాతయ్యలని అది ఇన్సల్ట్ చేసిందని వంశీ ఇంకా రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. బావా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. మీ కటౌట్స్‌కి ఆ పేర్లు ఫన్నీగా ఉన్నాయని అన్నానే కానీ, ఆ పేర్లు ఫన్నీగా ఉన్నాయని నేననలేదు. అని సత్య కోపంగా వంశీ వైపు గుడ్లురిమి చూస్తే, ఏంటే కళ్ళు పెద్దవి చేసి వేలు చూపించగానే భయపడిపోతానని అనుకుంటున్నావా? అని వేలు పట్టుకోగానే రేయ్ తన చెయ్యి వదులు అని అన్నాడు శక్తి. అబ్బో! మీ చెల్లెలు మా అన్నయ్యలని, మా తాతయ్యలని ఇన్సల్ట్ చేస్తుంటే, అప్పుడు తమరు కూడా ముసిముసి నవ్వులు నవ్వి, మీ చెల్లెల చేతిని మా అన్నయ్య పట్టుకోగానే ఈ అన్నయ్య గారిలో ఉన్న ఉక్రోషం వచ్చేసిందా అని దితి అందుకోవడంతో, "నువ్వు నోరు మూయవే. అది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాక కూడా మీ అన్నయ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని" అన్నాడు శక్తి. కాదు. మీ చెల్లె ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి మా అన్నయ్య బుద్ధి చెప్తున్నాడని దితి అనగానే, "ఎహే ఆపండి. లేక లేక ఫ్యామిలీ అంతా కలిసారని మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఏంటి మీ కాకి గోల? మూసుకొనొచ్చి డిన్నర్ చేయండి. అసలే నా బేబీ ప్రెగ్నెంట్ ఉంది. నా బేబీ డిస్టర్బ్ అవుతుందని" గగన పొట్టని తడుముతూ చెప్పిన చింటూ వాయిస్‌కి అందరూ చింటూని గుర్రుగా చూసి, "అక్కడికి హ్యాపీ అందరూ కలిసారని కాదురా! గగన డిస్టర్బ్ అవుతుందని నీ బాధ. అంతే కదా!" అన్నాడు శక్తి. అలాగే అనుకోండి. కడుపుతో ఉన్న వాళ్ళ ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు గానీ, అందరూ ఒకదానికి మించి ఒకరు కోతిలాగా తయారయ్యారని విసుక్కున్నాడు. అప్పటి వరకు వాళ్ళ గోలకి నవ్వుతున్న గగన చింటూ చేయి పట్టుకొని, అదేమీ లేదు. వాళ్ళ గొడవని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏదైనా భయపడే లేదా బాధపడే సిట్యుయేషన్ వల్ల బేబీ ఎఫెక్ట్ అవుతుంది కానీ, ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ వల్ల ఏమవ్వదు. పైగా యాక్టివ్‌గా పుడతారని అంది గగన. అంత బ్రెయిన్ మీ ఆయనకుండి ఉంటే, చింటూ నీ సబ్బు స్లోనా ఏంటి అన్నట్టుగా అక్కడే ఆగిపోయేవాడు కాదని శక్తి వెక్కిరించేసరికి, అది చింటూ కాదురా బంటి అనుకుంటా అని కరెక్ట్ చేశాడు చింటూ. ఏదో ఒక సొంటిలే అన్నాడు శక్తి. ఇంతలో పేరంటానికి వెళ్లిన రేవతి కూడా రావడంతో రా వదినా, అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇక్కడే తినేసి వెళ్ళండి అని మైథిలి అనగాని, అమ్మో ఆ పేరంటంలోనే వద్దు వద్దు అన్న కడుపు నిండుగా స్వీట్స్ పెట్టేశారు మైథిలి.
భోజనం కూడా చేయలేక 2 ముద్దలు తినేసి వచ్చేశాను. నా వల్ల కాదు. మీ అన్నయ్యకి, అల్లుడికి, కోడలికి పెట్టుకో. నేనలా కూర్చుని రిలాక్స్ అవుతానని చెప్పి వాళ్ళిచ్చిన తమలపాకు, అరటిపండు, ఆకు ఒక్క మహీకి, మైథిలికి కూడా పంచి పక్కన కూర్చుంది రేవతి. భోజనం చేస్తుంటే తన కాలు మీద ఏదో పాకినట్టుగా అనిపించడంతో సత్య గట్టిగా కేక వేసేసరికి దెబ్బకు అందరూ ఉలిక్కిపడి ఏమైందని అడిగితే నా కాలు మీద ఏదో పాకిందని అనేసరికి అందరూ కింద కొంగి చూశారు కానీ ఏమీ కనిపించలేదు. ఓసి నీ కడుపు బంగారంగాను. రోజు మీ అత్తలు ఆ జెల్ అని, ఈ లిక్విడ్ అని వేసి ఒకటే ఇల్లంతా కడిగిస్తూనే ఉంటే నీ కాళ్ళ మీద ఏం పాకుతుంది? పాకితే గీకితే బొద్దింకో, ఎలుకో అయ్యుంటుంది గాని భయపడకని హైందవి అనేసరికి కాళ్ళు 2 పైకి పెట్టుకోవడంతో వంశీ సీరియస్‌గా చూశాడు. ఈ బావగాడేంటి నన్ను సీరియస్‌గా చూస్తున్నాడని సత్య అనుమానంగా చూసి ఏదో స్ట్రైక్ అయినట్టు అంటే ఆ ఎలక నువ్వేనా అన్నట్టుగా చూసేసరికి అవునన్నట్టుగా కళ్ళెగరేయడంతో సైలెంట్‌గా భోజనం కంప్లీట్ చేసి రూమ్‌లోకి వెళ్తున్న వంశీని నెట్టుకుంటూ అతని రూమ్‌లోకి వెళ్లి గోడకి లాక్ చేసి కాలర్ పట్టుకొని ఇందాక ఎంత భయపడి చచ్చానో తెలుసా? నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? అంది కోపంగా. ఆమె భుజాన్ని వెనక్కి నెట్టి ఎడమ చేతిని వెనక్కి మడిచిపెట్టి ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫిట్ అంతున్నావు కానీ నా మీదకే దూసుకొస్తున్నావంటే నీ ముళ్ళు కట్ చేయాల్సిందే అని అన్నాడు. ఏంటి నేను ఫిట్ అంటున్నానా అని సత్య ఉక్రోషంగా అడిగేసరికి లేకపోతే ఎలా చూసినా ఎక్కడ కూడా కేజీ కండలేదు. నువ్వు నన్ను ఎదుర్కోవాలి అని నీ ఏదో ఓవర్ యాక్షన్ ఒకటి. నేను జస్ట్ అలా ఊదితేనే 1,000 కిలోమీటర్ దూరం పడతావు తెలుసా అన్నాడు. ఏది బావా ఒకసారి ఊదు ఎంత దూరం వెళ్లి పడతానో చూద్దామని సత్య వెటకారంగా అనడంతో ఆమె చేతి మీద ప్రెషర్ పెంచి తిక్క తిక్కగా వాగేవనుకో మొహం పగలగొడతానని నెత్తి మీద ఒకటి పీకగానే అబ్బా అని అరిచింది సత్య. ఎంత దెబ్బ వేశావురా రాక్షసుడా! భూగ్రహం బద్దలైపోయినట్టుగా ఉందని సత్య రుద్దుకుంటూ ఉంటే నవ్వుతూ ఇందాక మా పేర్లన్నీ వెక్కిరించి ఇప్పుడు మళ్ళీ రా అని అంటావా? నీకు బాగా పొగరెక్కింది అని వంశీ దగ్గరకొస్తుంటే మళ్ళీ ఆ పేర్ల జ్ఞాపకం వచ్చి పగలబడి నవ్వుతున్న సత్యని యాటిట్యూడ్ గా చూస్తూ నవ్వింది చాలా ఆపవే లక్కమాంబ అనగానే దెబ్బకి నవ్వడం ఆపేసి ఏమన్నావ్ అంది కంగారుగా. లక్కమాంబ అని ఆ పదాన్ని వత్తి పలుకుతూ ఎక్కడో విన్నట్టుంది కదా. కాదు కాదు, విన్నట్టు కాదు పెట్టుకున్నట్టు ఉంటుందని వంశీ అంటూ ఉంటే బావా బావా ప్లీజ్ బావా బయట మాత్రం ఎక్కడా చెప్పకు. ఆ పేరు బాగా లేక మా డాడీని ఎంతో రిక్వెస్ట్ చేసి సత్యని పేరు మార్పించుకున్నానని ఏడుపు మొహం వేసుకున్న సత్యం చూసి గట్టిగా నవ్వుతూ ఇలాగే కదా ఇందాక నవ్వావని అన్నాడు. ఆడుకుంది చాలులే బావా. సో నీ జుట్టు మా చేతిలోకొచ్చినట్టు నా జుట్టు నీ చేతిలో ఉందని ఇలా చెప్తున్నావు అన్నమాట అనగానే అసలు నిజానికి ఇందాకే నీ పార్టీకి వేసుకున్న డ్రెస్ మ్యాటర్ ఈ పేరు అక్కడే చెప్పాలని అనుకున్నాను గాని నీలాగా నాకు మేనర్స్ లేకుండా నేను పెరగలేదు కదా. మామయ్య హర్ట్ అవుతాడని పైగా అది మా మమ్మీ వాళ్ళ మమ్మీ పేరు కాబట్టి కంట్రోల్ అయ్యాను అన్నాడు. సత్య మూతి ముడుచుకునేసరికి ఇక నుంచి ఆడిస్తాను చూడవే లేకపోతే నన్ను వెక్కిరించే రేంజ్‌కొచ్చావా అన్నాడు. వంశీ రివెంజ్ అనగానే భయం వేసి అదేంటి బావా ఫారిన్‌లో అమ్మ నా తిట్లు తిట్టినా నువ్వెప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. దీనికెందుకు ఫీల్ అయ్యి రివెంజ్ అది ఇది అని అంత పెద్ద మాటలు మాట్లాడతావు. బావ మరదలు గొడవలంటే బాగా క్యూట్‌గా బాండింగ్ ఉండాలి కానీ అని సత్య పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటే అది వేరే. నిన్ను రెచ్చగొట్టి నువ్వు గొంతు చించుకొని అరుస్తుంటే నాకు కడుపు సల్లబడేది. కానీ నువ్వు నా పేరుని వెక్కిరించావు కాబట్టి కంపల్సరీ రివెంజ్ తీసుకోవాల్సిందే అన్నాడు. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.